जय बोलो शिवलाल महाराज की जय। जय बोलो शिवलाल महाराज की जय। जगदम्बा याडी की जय। डॉक्टर बी.आर. अंबेडकर गारी की जय। एक एक लाइन का फोटो काढायचा फोटो తీసుకుంటారు तो वेंद्र ले तो क्या बड़ा चाहिए कोर्स है साथ अట్లా కాదు जय बोलो शिवलाल महाराज की जय। तो चौड़ में तो है धरती जय बोलो शिवलाल महाराज की जय। शिवलाल महाराज हेड में देर का हेड में अरे हेडो भाटा में दे मन धंधन मार दे वो कोने उठ के अड्डा कर जाचो खाइडे जा खेड़ा जैसे पानी खड़ू है साहब ना से और पीछे सोने के मॉडल लीडर बना बापू वाला हेलो जय शिवलाल जय शिवलाल जय शिवलाल ಈ ಕೋಗಲ್ ಜನರಿಗೆ ರವಿ ಕೋಯಿ रही अभी आनी हमसे लोग खाता देख ना मोटा डेली करा अरे क्या छोड़ो अपना कुछ बेस पे लेकिन और कर गुरुजी पहले हालो मत रे वंशी दा से अनुवाद कर रहे शेखर बढ़िया ये ना सरला कौन है गुरुजी ये उन्हें लेके कानी शिवलाल महाराज की जय। जय बोलो शिवलाल महाराज की जय। किसना उड़ के नाल पड़ा थैंक यू भैया शेखर सुधीर भी आंदे लाइक कर लो हां किचन है मतलब हां जरा साइड छोड़ो बाबू खाली वाटर बॉटल ले दो बापू ना हां चल लक्ष्मण तू यार दो पेड़ी वाला लक्ष्मण है ना धोकन का दिन 12 वाला नंबर था अच्छा नारळ फोडा नाके काय चार पाहिजे से एवढे दिख रहा ओडे 4 रखे पर दिख रहा लार सर लार होता आपने देखन मला धास लो एक बोल रहा चलो राइट जय शिवलाल जय शिवलाल सर सर देखो खड़ू पड़ेगी दब्बा लेंगरा ना नहीं बड़े को तो नाल बड़े को से एक दिया नहीं पड़े उधर पड़े भी आधे मेरी आवाज पड़े गया जो दौड़ो जो पड़ जाओ पड़ो पड़ो जल्दी पड़ो ठीक है वाला तो ये बस आप अरे कने में दो किशन कर तसे बावन से कर दे एक सुधीर भी आता खुड़े नाना खुड़े काय कर आज कोणी छका जय शिवलाल दिलो नरेश जगदम्बायाडी थोड़ा को घंटा नहीं करा सुधीर ना फोटो कोणती हाय फोटो जो नरेश तू फुल रेड बरा नरेश नारळ तर करायचं नारळ फोटो काय नाही ओके तू फोटो कोणी का बाबू नागनारा को बेरिया एवढे एवढे विनंती करेल ओके ओके जय बोलो महाराज जी के सवारा या भगवान या संत संत श्री श्री संत सेवालाल महाराज या बापू देकेश्वर दादा वरा सोबत रे गिरिजना विद्यार्थी संगम ऑफिस ओपन केले तर
మహాబూబు బండార్ కార్యక్రమం కాంకొచ్చినది చిన్నపాటు కార్యక్రమం ఖాళీ తనితారు మా जन्मदिन जन्मदिन बापू ये विद्यार्थी संघ में नाम कौन काम कर को शेरी सोबत रेन ताप जाते वहाँ कौन काम कर को उन शेरी सत्य घालन मजाक करे सब भगवान वाला दिखे तो बाबू हम चला है सोबत तम तीन हमारे पर सेव आशीष हम मनस्फूर्ति कोलेरचा हमें मंचिगा सायन कोलेरचा जय सेवालाल जय भीम जय दुर्गा माता फोटो इधर मुग्గురు మాట్లాడేసి ఫోటోలు కానీ సంఘాలు ఇదే విషయాన్ని తండాలో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ అంతో కొంత చైతన్యం వచ్చిందంటే ఇవాళ సంఘాలు వచ్చినాయి. ఇవాళ మన ఇదే రేవంత్ రెడ్డి గారు సద్గురు శివలాల్ మహారాజ్ జయంతికి ఆప్షనల్ హాలిడే ఇవ్వడం జరిగిందంటే ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇవాళ మనం కొట్లాడుతుంది కాబట్టి ఇచ్చిండు అని కావాలని ఇవ్వలే. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డలు సుమారు 15-16 కోట్ల మంది ఉంటారు. మరి 15-16 కోట్ల మంది ఉన్న బంజారాలకు మన నేషనల్ హాలిడేగా ఇవ్వాలని చెప్పేసి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా విశిష్ట అతిథులు విచ్చేసిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు మన రాంబాబు అన్న గారిని మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమం వస్తుంది. కానీ శివలాల్ మహారాజ్ అంతకంటే ముందు ఒక సంఘ సంస్కర్త. నాకు తెలిసి జ్యోతిరావు పూలే కంటే ముందు శివలాల్ మహారాజ్, నాకు తెలిసి జ్యోతిరావు పూలే కూడా శివలాల్ మహారాజ్ నుంచి ప్రేరేపణ చెందిండేమో అనిపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాంసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన వాళ్ళకు కూడా శివలాల్ మహారాజ్ గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన అగ్రవర్ణానికి వ్యతిరేకి, ఇప్పుడున్న బ్రాహ్మణిజానికి వ్యతిరేకి. కాబట్టి శివలాల్ మహారాజ్ ఉన్న అప్పుడు ఆ ప్రాంతం ఒకసారి శివలాల్ మహారాజ్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే శివలాల్ మహారాజ్ ఉన్న టైం ఎప్పుడంటే అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాను దోచుకోవడం ప్రారంభం చేసిన టైంలో శివలాల్ మహారాజ్ పుట్టడం జరిగింది. అప్పుడు భారతదేశం మొత్తంలో మన బంజారాలు దేశం మొత్తంలో ఉన్నారంటే కారణము మనము భారతదేశానికి ట్రేడింగ్ మొత్తం మనమే చేసేవాళ్ళం. అంటే లదణి అని మన వాళ్ళు చెప్తా ఉంటారు, మన పెద్ద మనుషులు అందరూ అంటారు. లదణి అంటే ఏంటంటే ఆవుల మీద మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం జరిగేది. ఉప్పు సముద్రం దగ్గర ఉంటే ఇక్కడికి రావాలంటే మనం ఆవుల మీద అక్కడి నుంచి తెస్తేనే జరిగేది. ఈ రాజ్యంలో యుద్ధ సామాన్లు వేరే రాజ్యానికి పోవాలన్నా ఇక్కడ ఏమన్నా ప్రతిదీ బట్టలు కానీ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ కావాలంటే అది ఆవుల మీదనే జరిగేది. అది కూడా మా బంజారా బిడ్డల వల్లనే జరిగింది. కాబట్టి ఇండియా మొత్తంలో మనము ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆవుల మీద జరిగింది. అలాంటిది ఆ టైం మనము అది మన మెయిన్ బిజినెస్, మన బతుకు ఆధారమే లదడి. అలాంటప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేసిండంటే ఇంత ఆవుల మీద చేసుకోవడం, అంత దూరం ట్రావెల్ చేయాలంటే నెలలు పట్టేదన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలంటే ముంబై నుంచి కదా వాళ్ళు అక్కడ తరలించుకోవాలి. ముంబై వెళ్ళాలంటే నెలల రోజులు టైం పట్టేది. కాబట్టి దీన్ని తగ్గించాలని చెప్పేసి వాళ్ళు రోడ్డు మార్గము, రైలు మార్గం అప్పుడు ప్రారంభించారు ఇండియాలో. రోడ్డు మార్గము, రైలు మార్గం ప్రారంభిస్తే అది ఫస్ట్ దెబ్బ పడేది మా బంజారా జాతి మీదనే. కాబట్టి దానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడం జరిగింది శివలాల్ మహారాజ్. పోరాటం చేసి మొత్తం రైలును మొత్తం రైలు పట్ట చాలా పెద్దది, అది పెద్ద స్టోరీ అది. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మన బతుకులు మొత్తం ఆగమైంది. మనం ఏం చేయాలని చెప్పి చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడి శివలాల్ మహారాజ్ అప్పుడే ఆయన వెంబడి బిట్టు బుక్కి అని ఇలా చాలా పెద్ద ఆయనకు సైనికులుగా ఉండేదన్నమాట. అంటే ఆయన గురువు ఉంటే ఆయన శిష్యులాగా చెల్లలాగా ఉండేది. ఇలాగా చాలామంది అందరినీ వేసుకొని ఏం చేసేదంటే ఒక అనౌన్సేషన్, ఎక్కడ బంజారాలు అక్కడే ఉండండి, నేను ప్రతి బంజారా తండాకు వస్తాను, ప్రతి దగ్గరకు వస్తానని చెప్పేసి తండాలు ఫస్ట్ నిర్మాణం చేసిందే శివలాల్ మహారాజ్. అంతకుముందు మనకు తండాలు లేకుండే.
మనకు అప్పుడు రాజ్యం పోగొట్టుకున్న తర్వాత మనం మొత్తం లదడి మీదనే ఉండే, దాని తర్వాత ఈ మన బిజినెస్ మీద దెబ్బపడడం వల్ల శివలాల్ మహారాజ్ తండాల నిర్మాణం చేసిండు. తండాలో నాయక్ కారోబారు వ్యవస్థ అంటే ఒక తండాకు ఒక రాజ్యాంగమే రాసిండు. రాజ్యాంగం రాసి చెప్పడం జరిగింది, మీరు తండాలో పూజా విధానం ఇలా చేయండి, పెళ్లి విధానం ఇలా చేయండి, పంచాయతీలు ఉంటే ఇలా చేయండి, ప్రతిదీ శివలాల్ మహారాజు ప్రతి తండా తిరిగేసి దానికి ఫేర్ ఉద్యమం చేయించాడు. ఫేర్ అప్పుడు బాబా బొప్పా ఫేరీ నౌకరసి శివలాల్ మహారాజ్ అప్పుడు స్టార్ట్ చేసింది ఫేర్ ఉద్యమం. అదే సేవా దళ్ అని పెట్టుకొని, సేవా దళ్ అని ఒక సంఘం ఇట్లా పెట్టుకొని ఒక ఉద్యమం లాగా ఫేర్ మూమెంట్ తీసుకొచ్చి తండాల మొత్తం ఒక ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. కాబట్టి శివలాల్ మహారాజ్ని నేను దేవుడిగా నమ్మను, నేను ఖచ్చితంగా సంఘ సంస్కృతనే చేస్తానని చెప్పిన మన వెంకట బంజారాకు నేను ఒక మాట అంటున్నా, ఎవరైతే సేమ్ ఇదే పని చేసింది మన జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు కూడా. ఎందుకంటే భారతదేశం మొత్తానికి రాజ్యాంగం రాసేసి భారతదేశంలో మనకంటూ హక్కులు విలువలు మనకంటూ ఒక రాజ్యాంగాన్ని చేసిన మహారాజ్ ఎవరైతే ఉన్నారో మన అంబేద్కర్ కూడా దేవుడే. ఎందుకంటే మనకందరికీ దారి చూపించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునిలాగానే కొలుచుకోవాలి. నేనైతే శివలాల్ మహారాజ్ని దేవునిగానే చూస్తా, అంబేద్కర్ని కూడా దేవునిగానే చూస్తా. కాబట్టి ఖచ్చితంగా మనము అంబేద్కర్ జయంతి ఎంత ఘనంగా చేసుకుంటారు, అలాగే శివలాల్ మహారాజ్ జయంతిని కూడా అలాగే ఘనంగా చేసుకోవాలి మనం. కాబట్టి మనం ఇది ఇండియా మొత్తంలో ఉన్న బంజారాల మీద శివలాల్ మహారాజ్ చేసిన ప్రభావం అది. తెలంగాణలో కూడా శివలాల్ మహారాజ్ ప్రభావం ఉంది. అదేంటంటే శివలాల్ మహారాజ్ సంఘ సంస్కృతితో పాటు ఒక వైద్యుడు కూడా మన తెలంగాణ రాజ్యం అప్పుడు తెలంగాణ కాదు హైదరాబాద్ రాజ్యం ఉండే. అప్పుడు నిజాం పరిపాలన నడుస్తుండే. అంటే ముందు నిజాం ఫస్ట్ నుంచి ఉన్నారు 7 రాజుల్లో, ఈయన లాస్ట్ కానీ 7 రాజుల్లో అప్పుడు ఫస్ట్ ఉన్న నిజాం పరిపాలనలో ఇక్కడ గత్తర్ అని ఒక పెద్ద ప్లేగ్ వ్యాధి వచ్చినట్టు. గత్తర్ ప్లేగ్ వ్యాధి వచ్చినుండే. ఆ ప్లేగ్ వ్యాధిని నయం చేయాలంటే మొత్తం రాజ్యం మొత్తం గత్తర్తో నిండిపోయి ఉంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అప్పటి నిజాం ప్రభు ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తుంటే అప్పుడు వాళ్ళకు ఇడంగా మన బంజారాల ఆరాధ్య గురువు ఉన్నాడు, ఆయనకు ఈ వ్యాధికి నయం చేసే మందు తెలుసు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు ఇంతవరకు, కాబట్టి ఆయన దగ్గర మందు ఉందని చెప్పేసి చెప్తే ఆ శివలాల్ మహారాజ్ని గోల్కొండకు తీసుకురామని చెప్పేసి ఆదేశం ఇస్తాడు. అప్పుడు శివలాల్ మహారాజ్ అంటే ఆయన మీద విష ప్రయోగం అలాంటివి చాలా జరిగింది, కానీ అది వేరే స్టోరీ. అయితే రమ్మంటారు. అప్పుడు శివలాల్ మహారాజు ఆత్మాభిమానం సమకోలేక నేను ఎవరి కింద నేను పనిచేయను, ఎవరి ఆజ్ఞను కూడా నేను శిరసా వహించను, నేను నా ఆత్మాభిమానం ఉంటుంది, నేను వినేది మేరామయాడి మన జగదంబ మాత మాటనే వింటా అని చెప్పేసి చెప్తే ఆ గోల్కొండ ఇప్పుడు ముస్లిం సామ్రాజ్యంలో గోల్కొండ కోట మీద ఇప్పటికీ జగదంబ ఆలయం ఉంటుంది. ఆ జగదంబ ఆలయాన్ని స్థాపించింది, ఆ జగదంబాన్ని మొత్తం ఆయన శివలాల్ మహారాజ్ చేతుల మీదుగా జగదంబ ఆలయం అక్కడికి స్థాపించడం జరిగింది. ఇప్పటికి కూడా తెలంగాణ చరిత్రలో ఫస్ట్ బోనం జగదంబ ఆలయం గోల్కొండ బోనాలు ఉంటుంది. అది మన శివలాల్ మహారాజ్ చేతుల మీదుగా అక్కడ స్థాపించిన జగదంబ మాతకే జరుగుతుంది. కాబట్టి ఇది మన తెలంగాణ సంస్కృతి నుండి తెలంగాణ చరిత్రలో మనకు కూడా స్థానం ఉంది. కాబట్టి శివలాల్ మహారాజ్ ఇప్పుడు బోనం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలంగాణ చరిత్రలో కూడా మన ప్రస్థానం ఉంది. అలాగే శివలాల్ మహారాజ్ని మనం ఎవరు చూడలేదు, ఈ రూపం అట్లా ఉంటుందా అని చెప్పి చాలా మంది కామెంట్ కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి బిర్లా టెంపుల్ ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లోనే, అక్కడ ఉంటుంది శివలాల్ మహారాజ్ విగ్రహం కూడా ఉంది అక్కడ. ఇప్పుడు మనం చేసింది కాదు, ఈ ఫోటో కంటే ముందు బిర్లా టెంపుల్ కట్టినప్పుడే పెట్టారన్నమాట. మన ఆనవాళ్ళు మన మొత్తము ఇప్పుడు నిజాం మ్యూజియంలో కూడా ఉంటుంది. కానీ దాని గురించి మనం చూడలేదు, మనం చూడం కూడా. ఎందుకంటే మన మీద కొట్లాడుకునే టైం సరిపోతుంది, కానీ మన చరిత్రను వెలికి తీయాలంటే కూడా మనం చేయలేము. కాబట్టి మనము అందరం కలిసి ఇకనైనా ఇప్పుడు సంఘాలుగా వేరున్నా కానీ అందరికీ ఉన్న కాజ్ మొత్తం అదే, జాతి అభివృద్ధి కోసము మనం అందరము కలిసి ముందుకు నడవాలని కోరుకుంటూ, ఇంకా చాలా ఉన్నాయి కానీ మాట్లాడేది ఇంకా మాకు టైం కూడా లేదు. మిగతా విషయాలు
మా అధ్యక్షుల వారు చెప్తారని కోరుకుంటూ మేము డిఫరెంట్ ఫెడరేషన్ ద్వారా మరొక ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకున్నాం. వాళ్ళకి అందరికీ ప్రొటెక్షన్ ఎస్సీ ఎస్టీస్ ప్రొటెక్ట్ చేయడానికి సర్వీస్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫెడరేషన్ 2015లో ఎస్టాబ్లిష్ చేయడం ఉంది. దాని కారణం కూడా నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో సమాజాన్ని కాపాడే దృష్టితో అయితే విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నారో ఈరోజు నిజంగా చెప్పాలంటే మొత్తం భారతదేశంలో పొలిటీషియన్స్ కానివ్వండి మిగతా ఏదైనా ఆర్గనైజేషన్స్ వాళ్ళతో మాట్లాడి సీనియర్స్ ఉన్నారో వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాల కంటే బలమైంది మేము భావించేది, స్పెషల్గా నేను భావించేది ఈ యొక్క ఉద్యమాలను మన వాళ్ళని కాపాడడానికి ముందుకు పోయే శక్తి ఓన్లీ యువతరంలోనే ఉంది. ఆ యువతరంలో ఉండే మేధావి సంపద ఏదైతే వస్తారో విద్యార్థి సంఘాలు వాళ్ళ మీద ఆధారపడిందని మేము నమ్ముతా ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ మనకి ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో ఇవి ఉన్నాయి, కానీ ఎక్కడ వచ్చినా ఎస్సీ ఎస్టీ అనేది ఒకటే లెవెల్ మనది. ఇందాక సోదరుడు సేవలాల గురించి వారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను. నేను నిజంగా ఇక్కడికి వచ్చానంటే ఇటువంటి కార్యక్రమాలలో ఎందుకు వస్తున్నానంటే ఎక్కడెక్కడైతే పెద్దలు ఏవైతే సెలబ్రేషన్ చేస్తున్నారో అక్కడ ఏం జరుగుతుంది ఏంది తెలుసుకుందామన్న ఉద్దేశంతో నేను ఇక్కడ వస్తూ ఉంటాను. మొన్న కూడా అక్కడ ఒక కార్యక్రమంలో వెళ్ళాను నేను, సంత రవిదాస్ గారిది విన్నాను. ఇవాళ ఇది నాకు అదృష్టం, నాకు వెంకటేష్ గారు కలిగించారు. ఆ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వెంకటేష్. అయితే మిత్రులారా ఈరోజు ఒక రెండు వాక్యాలు చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు యావత్తు భారతదేశంలో మన పొలిటికల్ పార్టీస్ వద్దు, మిగతా విషయాలు వద్దు. మనకు కావాల్సింది మన మనుగడ, మన యొక్క సర్వైవల్. అంటే ఇందాక చెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, భారత రాజ్యాంగం ద్వారా మనకి ఏ హక్కులు దొరికాయి, ఏ విధంగా ఉన్నా మనం ఏ విధంగా పోతున్నాం, ఈ రిఫార్మర్స్ అయితే మనకు మార్గదర్శకాలు ఇచ్చారు. సంత రవిదాస్ కానివ్వండి, శివలాల్ గారు, అట్లా చాలామంది ఉన్నారు. ఇందాక మన పూలే గారి గురించి, పెరియార్ రామస్వామి గురించి కూడా తెలియదు సార్. వీళ్ళందరి వాళ్ళ ఆలోచనలను తీసుకొని అయితే మన మార్గదర్శకం ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ త్రూ భారత రాజ్యాంగం ద్వారా. అది ఉన్నంత వరకు కనీసం ఇవాళ నేను మీతో మాట్లాడగలుగుతున్నాను, మీరు అందరితో మాట్లాడగలుగుతున్నాను. ఇది దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే మనం సంఘటితంగా ఉండి మనకు ఎవరైనా ద్రోహం చేయాలి, వీళ్ళు భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు వీళ్ళిద్దరే కాకుండా బీసీలు కూడా, అంటే వర్ణ వ్యవస్థలో శూద్రుల కిందకి వస్తారు వీళ్ళంతా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక ఎస్టీనే శూద్రుల కలపలే, అది మంచి చరిత్ర ఉంది. వీళ్ళందరూ మళ్ళీ బానిసలుగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. నేను వివరాలకు వెళ్ళాను. ఆ శక్తుల నుండి కాపాడడానికి 2015వ సంవత్సరంలో మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ రోజు కంటే ముందు మాకు దాదాపు 10-15 సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని ఏ విధంగా భారతదేశం నుండి తీసేయాలని కొన్ని శక్తులు కుట్రపూరితమైన ఒక ఆలోచనలు చేసి దాని విధంగా ముందుకు పోయి రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని తీసేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే 3000 సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారో దాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వస్తాం. ఆలోచన చేసుకొని మేము ఒక పార్టీని సంప్రదించాము. కానీ అనేక మంది అనేక విధంగా మేము కామెంట్ చేశారు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారని. మిత్రులను మేము చెప్పాము, అసలు మా ఎంబడి అనేక మంది విద్యార్థులు ఇలా పనిచేస్తున్నారు. నిన్న మేము విజిలెన్స్ కోసం ప్రతిభాన్ని ముట్టడైతే కేసులు ఇప్పటిదాకా కేసులు ఉన్నాయి మా మీద. కానీ ఏ నాయకుడు కానీ ఏ ప్రజా సంఘాలు కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. విద్యార్థుల డబ్బులు ఎక్కడ ఉంటాయి? మేము ఆ విద్యార్థులను వీళ్ళ దగ్గర వాళ్ళ తీసుకొని ఇలా కోట్ల చుట్టూ తిరుగుతున్నాము. కానీ తిరుగుతున్నాం కాబట్టి మేము మా ఎంబడి ఏదో ఒక రాజకీయ పార్టీ ఉండాలి, మేము కూడా మా ఎంబడి ఉన్న వాళ్ళను పై స్థాయికి ఎదగాలి, వాళ్ళకు నామినేట్ పదవిలో లేకపోతే ఎంపీడీసా జడ్పీడీసా లేకపోతే ఏదో ఒకటి మేము ఎదగాలని చెప్పి తెలుసుకొని ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అనేక మంది అనేక సవాల్ చేసిరు. మేము చెప్పాము 25 సంవత్సరాల చరిత్ర ఇలా గిరిజన దేశానికి ఏ పార్టీకి మేము ఎందుకు చేసామంటే మేము ఎక్కడ వేసినా గుంగడి ఇక్కడే ఉంది గిరిజన దేశానికి
ముందుకెళ్తేనేమో ఎవరి కోసం పోరాటం చేస్తున్నాము చేయాలంటే మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. 10 మందికి కోసం పని చేయాలంటే మేము ఏదో ఒక కుర్చీలో మేము కూడా కూర్చోవాలంటే ఎవరి పార్టీకి మేము ఇంప్లిమెంట్ వాళ్ళకు అటాచ్మెంట్ ఉండి పని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. మీరు ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మేము ఎవరికి జవాబు చెప్పవలసిన అవసరం కూడా చెప్పాము. కాబట్టి మిత్రులారా మీరు కూడా చాలా మంది నాతో చెప్పారు, అన్న వాడు ఇట్లా చెప్తున్నారు ఇట్లా సమాధానం చెప్పుకోవాలి. మనం ఎవరు కింద పని చేస్తున్నాం, స్వచ్ఛందంగా పని చేస్తున్నాము, మనం జాతి కోసం పని చేస్తున్నాము, మన వర్గాల కోసం పని చేస్తున్నాము. కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా మనము అటాచ్మెంట్ చేసుకొని లొంగి కూడా పని చేయలేదు. ఇలా మనము అసలు ఇలా వచ్చిన ప్రభుత్వం కూడా అసలు సేవలను మన హాలిడేగా ప్రకటించిందంటే మనము అసలు ఉద్యమాలు చేయడం వల్ల తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు హాలిడేగా ప్రకటించారు. తెలుసా ఇలా మనము అనుకున్నాం, మేము ఇచ్చిన పార్టీకి అయితే డిక్లరేట్ పూర్తిగా హాలిడే ప్రకటించాలని చెప్పి అనేక డిమాండ్లు పెట్టాము ముందు మేము. గతంలో ఏ రోజైతే నేను సంఘంలో పనిచేసి ఇంతవరకు వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లంబాడి జాతిలో దగ్గర 200 సంఘాలు ఉన్నాయి. ఈ 200 సంఘాలు మీ స్వార్థం కోసము, మీ స్వలాభం కోసము, మీ రాజకీయం కోసము, మీ తెల్లబట్టల కోసము, మీ నల్ల ప్యాంట్ల కోసము పనిచేస్తూ ఉన్నాయి. ఎవరి కోసం పనిచేస్తా లేరు. ఇది క్లియర్. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ రామ్మోహన్ నాయక్, రవీంద్ర నాయక్ శంకరరావు మీటింగ్ పెడితే వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ అధికారంగా ₹1 ప్రకటిస్తే ఏ ఒక్క నాయకుడు పోయి జిల్లాల వారీగా ₹1 ఎక్కడ పోతుందని చెప్పి ఏ సంఘ నాయకుడు అక్కడ అడగరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ₹2 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఏ సంఘ నాయకుడు పోర్తలేరు. అంటే రాములు నాయకు అటు రవీంద్ర నాయక్ వీళ్ళిద్దరితే బంజారా జాతి నాకు అనిపిస్తుంది. మరి ఇక్కడ ఇంత మాట్లాడుతున్నారు, అక్కడ ఇంత మాట్లాడుతున్నారు. ఏ రోజు ఒక్క నాయకుడు ఎందుకు మీరు ప్రశ్నించారు? అక్కడ ఏటా ₹2 కోట్ల ఎక్కడ పోతుంది, ఎవరి చేతిలో పోతుంది? ఈ ₹2 కోట్ల వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఒకటి ఉద్యమం అందరు చేస్తున్నారు, ఉద్యమం అందరు చేస్తున్నారు, అందరు పోతా ఉన్నారు. నీ ఎందుకు చెప్తున్నా నీ బాధ? ₹2 కోట్ల వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది? సేవలాల్ మహారాజు బంజార జాతికి ఒక నిదర్శనం. అనంతపూర్ జిల్లా आगे प्रभुत्व दी 2 करोड़ पिसा का काल अनाउंस करो ये पिसा जी आया कौन थी वो पिसा केवड़ी जा रहे का तो आप कॉन्स्टिट्यूंसी रजे प्रति डीटी ओपन जान पूछो तो सेवलाल महाराज जयंती जरगकुंड दिखिंदाड़ आंग दरिया प्रति कॉन्स्टिट्यूंसी ₹43,000 आंग चेक दरिया वो केंद्र से वो कॉन्स्टिट्यूंसी वो कॉन्स्टिट्यूंसी कूणो तो प्रोग्राम लचको ಒಂದೊಂದು सर प्रति ताने करसो प्रति ताने देनी आज ग्राम पंचायत देनी आज आता करना तो आता देनी क्लैरिफिकेशन मालूम सकते आता करायचा का ये अप्लाई करा तो आहे नहीं ओने पद्धती रच है वहां के वो प्रोग्राम में जिला अध्यक्षులు గాని जिला कलेक्टर గాని आरडीओ గాని तो लोकल सदोपन एमएलए గాని वो प्रेजेंट वेसे कार्यक्रम में मात्र दे सका सर ये मात्र आपण अर्थम करतो वो पिसा केवढी जारे कोण बी आपण चंद्रेश सो इचिन क्लैरिफिकेशन अच्छा काय सांगतो बिया सेवलाल महाराज हिस्ट्री गुరించి మన రఘురామ్ से केलास बिया जस्ट చిన్న క్లారిఫికేషన్ దుకుని మునాయచ్చు जय सेवालाल राम राम సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వెంకట్ గారు అలాగే జీవీఎస్ లంబాడకుల పోరాట సమితి టీము వాళ్ళ యొక్క మిత్ర బృందంతో నడిబొడ్డున మరి ఆఫీసు రాష్ట్ర కార్యాలయం ఓపెన్ చేయడం ముందుగా వాళ్ళందరికీ ఆ బృందాన్ని మొత్తానికి సేవల సేన తరఫున రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సేవలాల్ మహారాజ్ జయంతి గురించి కానీ సేవలాల్ మహారాజ్ గురించి కానీ మనం ఎంత చెప్పినా తక్కువే, అది గంటలు చెప్పినా రోజులు చెప్పినా తక్కువే. కాబట్టి ఈనాటి సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ముఖ్య నాయకులు వెంకట్ గారు కావచ్చు, తర్వాత లోకేష్ అన్న గారు కావచ్చు, డాన్ సీను గారు కావచ్చు, రోహిత్ గారు కావచ్చు, సరోజక్క కావచ్చు, తర్వాత సుధీర్ బాబు కావచ్చు, శంకరన్న, వీళ్ళందరూ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో మాట్లాడుతున్న అనే అంశాన్ని కూడా రేపటి రోజున భావి ప్రపంచానికి తెలియపరిచే మా మిత్రులు శ్రీనివాస్ నాయక్ కావచ్చు, తమ్ముడు రవి కావచ్చు, తమ్ముడు పేరేంటో తెలియదు కానీ
సో మీ అందరికీ కూడా సేవాలాల్ మహారాజు యొక్క జయంతి కావచ్చు, ఇవన్నిటికీ మరి జయంతి అంటే ఈ రోజు నుంచి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి బహుశా ప్రభుత్వము ఒక ఏదో క్యాజువల్ లీవ్ అని ప్రకటించింది ఫిబ్రవరి 15. ఆ ఒక్కరోజు జరుపుకుంటారేమో. కానీ నేను వెంకట గారికి ఒక విషయం కూడా సూచన చేయదలుచుకున్నా. మిత్రమా, ప్రభుత్వం అయితే ఒకటి ప్రకటించింది, కానీ అది కేవలం క్యాజువల్ లీవ్ మాత్రమే. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళాంటి ఉద్యమకారులు మళ్ళా దాన్ని మాకు ప్రభుత్వము మరి గవర్నమెంట్ హాలిడే ప్రకటించమంటేనే మళ్ళీ వాడు చేస్తారు, లేకపోతే చేయడం. ఇది కాదు మనకు కావాల్సింది. శాశ్వత పరిష్కారం కావాలి. 365 రోజుల క్యాలెండర్లో సేవలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15వ తారీఖు లీవ్ ఉంది అనే అంశాన్ని అందులో క్రోడీకరించాలి. అప్పటివరకు మన పోరాటం ఆగదనే అంశాన్ని కూడా ఒకసారి తెలియపరుస్తూ మీ అందరికీ ఈరోజు మరి ఇంత చక్కటి అవకాశము, చక్కటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి మనము చాలా అంటే చాలా హక్కులను పోట్లాడాలి, హక్కులను సాధించాలి. మన హక్కులు పోట్లాడడం ఒకటి, ఆధ్యాత్మిక ఆధ్యాత్మికులుగా మరి చల్లా చెదరైపడి ఉన్నటువంటి గుడాలు ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా ఒక తాటి మీద తీసుకురావడం, హక్కుల గురించి పోట్లాడడం ఒక తాటి మీద తీసుకురావడం, జన చైతన్యం చేసి రాజకీయాన్ని అటు ఓటు చైతన్యపరిచే అంశాన్ని కూడా ఎన్ని టాస్కులు మన ముందు ఉన్నాయి. నిజంగా మనం అదృష్టవంతులం. జాతి కోసం, జాతి జాగృతి కోసం, జాతి గురించి మనం మాట్లాడే అవకాశము అది మనకే వచ్చింది. కాబట్టి నిజంగా మనము అదృష్టంగా భావించుకుంటూ గత నాయకులు ఏం చేశారు ఏందనేది, అక్కడ జరిగినటువంటి తప్పిదాలను మనము చేయకుండా, అక్కడ జరిగినటువంటి ఒప్పులు ఏదైతే వాళ్ళు చేసినటువంటి అంశాన్ని అవి పక్కదారి పట్టకుండా చాలా స్పష్టంగా, చాలా ఓపికతోటి, ఒక కమిట్మెంట్ తోటి మనము మన జాతిని, జాతి జాగృతిని, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే అంశము మన భుజ సంఘాల మీద మనం పెట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క కుల సంఘాలుగా కావచ్చు, ప్రజా సంఘాలుగా కావచ్చు, మనము జనజీవనంలో మరి కలిసి ఆ రోజు మరి చెప్పాలో చెప్పకూడదో ఈ యొక్క సందర్భంలో కానీ మరి తుపాకులు పట్టుకొని ఆ రోజు ఏదైతే అడవులలో తిరిగినటువంటి మరి ఎర్ర జెండా కట్టుకొని ఉన్నటువంటి మరి కామ్రేడ్లు ఎప్పుడైతే మరి ఆ రోజు అడవులలో ఉన్నారో ఆ దృష్టిలోనే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము, ప్రజల చెంతకు చేరి మన యొక్క హక్కులను గురించి ప్రభుత్వాల మీద పోట్లాడి తీసుకొచ్చే బాధ్యత ఆ రోజు అక్కడైతే ఈ రోజు ఈ యొక్క జీవిత చరిత్రలో మనందరి ముందు ఉందనే అంశాన్ని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటూ, మనము ఎన్ని సంఘాలు, ఒక సంఘం కాదు, నన్ను అడిగితే ఇంకా 100 సంఘాలు వచ్చిన 100 సంఘం వచ్చిందంటే మనందరం చైతన్యమైనట్టు. 100 సంఘం రాలేదు అంటే మనం ఇంకా చైతన్యం కావాల్సిన బాధ్యత అది మన మీద ఉన్నట్టు. అందరినీ ఏకతాటికి తీసుకొద్దాం. అందరినీ అటు అక్క చెల్లెలను, ఒక లేడీస్లు కూడా రావాలి మన దాంట్లో. అక్క ఒకరే వచ్చిరు, అలాంటి సందర్భం కూడా మనకు రావాలి. ప్రతి ఒక్కడు ఒక వీరోచితంలాగా, ఒక ఠానులాగా, ఏదైతే మన జాటో ఠానులాగా మరి విరోచితంగా మరి పోట్లాడి వచ్చేటోడు, మన హక్కుల గురించి పోట్లాడే నాయకుడు కావాలి. ప్రతి తండాల్లో, ప్రతి గూడాల్లో, ప్రతి మండలంలో, ప్రతి రాజకీయ ఏదైతే జిల్లాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి ఇంతమంది నాయకులు ఉంటే అది మన జాతికే మేలు, ఇంకోటి కాదు. ఎందుకంటే ఈరోజు కులాలుగా, కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా పనిచేస్తున్నాం. కానీ పార్టీలు అన్న చెప్పినట్టు మరి పార్టీలు కూడా మనది కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఇల్లు మనది, ఒక విషయం మనం రెంట్కి వచ్చిన ఇంట్లో, రేపు ఈ ఓనర్కి కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి, మనం కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి. సేమ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, మనకు పార్టీలు లేనంత వరకు మన పార్టీ పరిస్థితులు కూడా అద్దె అవుతుంది. వాడి కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి, మన కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి. కాబట్టి ఈ పరిస్థితులు ఇక్కడ మరి వాళ్ళు కావాలని ఇంకో విషయాన్ని కూడా మీకు దయచేసి చెప్పదలిచాను. ఎందుకంటే గత 100 సంవత్సరాలుగా, 50 సంవత్సరాల నుంచి పైబడిన ఉన్నటువంటి ఇక్కడ ఉన్న అగ్రకులాలు సరే చెప్పుకోవడానికి మరి ఏదేమైనప్పటికీ అగ్రకులాల వ్యవస్థ ఏదైతే ఉందో అప్పుడు చదువుకున్నారు, వాళ్ళకి అప్పుడు తల్లిదండ్రులు చదువుకున్నారు, వాళ్ళు ల్యాండ్లో చదువుతున్నారు, అంతా తెలివిగలటువంటి మరి సంఘాలు, కులాలు ఉన్నాయి. వాటిని మనం ఢీ కొడుతున్నాం అంటే నిజంగా చాలా అది సేవలాల్ మహారాజ్ గారు, తర్వాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఇద్దరు మనకు 2 కళ్ళు లాంటోళ్ళు. సేవలాల్ మహారాజ్ ఒక కన్ను, మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒకను రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు అయితే మన జాతిని ఈ దారిన పోర నాయన అని చెప్పేసి మన జాతిని సంఘటించేసి తండాలను ఏర్పరిచి మన జాతిని జాగృతం చేయాలనే ఒక మన ప్రత్యేకత, మన సిద్ధాంతాలు, మన భాష, మన వేషము, మన ధారణ, మన పండగలు, మన పప్పులు ఇవన్నిటినీ ఒక రకంగా క్రోడీకరించి మరి ఆ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఇద్దరు మహనీయుల మధ్యలో మనం అందరం ఉన్నాం కాబట్టి
మనం ఆ మహానీయులు ఇద్దరిని ఎప్పటికప్పుడు స్మరిస్తూ మరి వాళ్ళు చేసినటువంటి ఏదైతే జాగృతం ఉందో దాన్ని ముందుకు తీసుకుంటూ ఇలాంటి ఆఫీసులే కాదు మనం ఇంకా పెద్ద పెద్ద ఆఫీసులకు అక్కడ దాకా మనము అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ముందుగా మీ అందరికీ మీ టీం అందరికీ ఎక్కడ ఏం చేసినా ఒక ప్రోగ్రాం జరిగినా వెంకట అక్కడ ఉంటాడు. నిజంగా సేవలాల్ సేన తరపున వారికి వారి బృందానికి మేము మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తప్పకుండా ఇదే కూడా కాదు, ఇది మనం ఇలాంటి ఆఫీసులు మన సొంత ఆఫీసులు పెట్టే స్థాయికి మనం ఎదగాలి. ఎందుకంటే రాజకీయంగా కాదు, కులాల సంఘాలే కాదు, రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా మనం పంపించాలి. అక్కడ ఫలాలని కూడా మన వాళ్ళని కిందకి స్థాయిలో తీసుకొచ్చేటట్టు మనము ఏనాడైతే మనము చైతన్యమవుతామో అప్పుడు మాత్రమే మన జాతి చైతన్యమవుతుంది, అప్పుడు మాత్రమే మన ఓటు చైతన్యమవుతాం, అప్పుడైతేనే మనం రాజకీయంగా చైతన్యమవుతాం. సరే ఇప్పటివరకు కొన్ని సరే మంచి చెడో చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి దాంట్లో ఒక రిజర్వేషన్ అందరూ సభలు అంటే అందరూ కలిసి గట్టిగా కొట్లాడితేనే సేవలాల్ మహారాజ్ జయంతిని మనం తీసుకొచ్చగలిగినాం, అలాగే రిజర్వేషన్ తీసుకోగలిగినాం, తండా గ్రామ పంచాయతీ తీసుకోగలిగినాం, అలాగే చూసుకుంటే 4 లక్షల ఎకరాల పోడు భూమి సమస్యలను కూడా పరిష్కరించుకోగలిగినాం. కానీ ఇవి 4 కాదు, ముఖ్యంగా చాలా ఉన్నాయి. ఇంకా రేపటి రోజున భవిష్యత్తులో కొట్లాడే అంశం మీద ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని వాటి మీద మనము విరోచితమైనటువంటి పోరాటం చేస్తూనే ఉండాలి. ఉద్యమకారులకు నేను ఒకటే మీకు దయచేసి మనందరికీ నమస్కరించుకుంటూ ఒక చెప్తున్నా, మనంగా మనకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చినది కాదు, మనకు జీతాలు ఇచ్చేటోళ్ళు కాదు, ఎవరు ఏమి ఇస్తలేరు. కానీ మనము మన జాతి కోసం కష్టపడి పని చేసేంత అదృష్టం మనకు వచ్చిందంటే భగవంతుడు, దానికంటే పెద్దగా అయితే ఏం లేదనే అంశాన్ని కూడా ఈసారి మీ ముందు ఈ విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి ప్రోగ్రామ్ని చేసినటువంటి వెంకట గారికి వాళ్ళ మరి బృందానికి, జీవీఎస్ నాయకత్వాన్ని మొత్తానికి కూడా నేను సేవలాల్ సేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సేవలాల్, జై భీమ్. విషయం ఏంటంటే సేవలాల్ సేన యొక్క రాష్ట్ర కార్యాలయం 3వ తారీఖు ఆదివారం నాడు మరి దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతంలో ఉడా కాంప్లెక్స్లో ప్రారంభోత్సవం ఉంది. దయచేసి ఇదే ఆహ్వానంగా మరి మన్నించి మీరందరూ రావాలి, మీరు అక్కడ ఉన్నటువంటి టీం అందరూ రావాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కోరుకుంటున్నాను. ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎందుకంటే కలిసికట్టుగా పనిచేద్దాం, మనం చేసేది లేదు. మన आपण कुणी ले जा रहे करे रहे पेट काकोलती जातर कारण पेट काकोलती तप दुसरा इधर कहीं नहीं అంటే బీఆర్ బాధ చాలా మన ఇలాగే కాబట్టి వాస్తవం కొంచెం చాలా విషయాలు వాస్తవం. కాబట్టి आपण 1 by 1 ముందుకు లేదని चाहतो आपण जाते ना जगाड़े वासु एक मंచి అవకాశం వచ్చే अच्छे कहेंगे तो ये जाते के लिए आए थे संगठित का जो एमआईएम पार्टी पूछा जो जात सदा यूनिटी ताने जाते पार्टी सदा एक हालत अजी संतोषम के ताने कोरतो ये అవకాశం दिए तमें हैदराबाद डेवलप पहुंचना 2007 में गिरिजन विद्यार्थी एंटर हो वो काले में मां रियल गा केरोचु कृषि उद्यम करनो तो आसो बंडू कार्लू इसपन बंडू कार्लू भी रखनी पेरे नी धोळदला में मत कोनी एलबी नगर चौरसा भी डेवलप होनी वो काले में फरताने कनुमरुगे एलएसपी जीवन दिने जा आज हम कति केले पण एलएसपी दिने बेल्ला नायक भी आज उद्यम छोड़ने 12 वर्ष के तमिल మనం చకం మనం చేయకు ఇవాళ మేము బాధపడతా ఉన్నాం. ఏదైనా ఉరకాలంటే ఉరకగలుగుతాం, కానీ ఉరకాలంటే ఇంధనం ఉండాలి. ఈ ఒక్క ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. 10 మందిని కూడబెట్టాలంటే ఉన్న నాయకులేమో పార్టీలకు అమ్ముడుపోయి ఇవాళ జాతిని మర్చిపోయారు. ఇలా విద్యార్థి సంఘ నాయకులుగా జాతిలో పుట్టినము, ఏదో ఒక చెయ్యాలని చెప్పేసి తపన ఉంది. కానీ ఇవాళ వచ్చే నాయకులు తక్కువ అంచనా చేసి మాట్లాడడం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇవాళ ఎవడో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి డబ్బులు ఇచ్చిరని ఎవరు డబ్బులు ఇవ్వలే. డబ్బులు ఇస్తే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాం? మేము మంచి కార్లు తీసుకొని ఎక్కడో ఎంజాయ్ చేస్తాం విలాస జీవితాన్ని. అది కాదు, ఏదైతే సేవలాల్ మహారాజ్ కళలు కన్నాడో ఆ కళలను నిజం చేయాలి, సాకారం చేయాలని చెప్పి కాన్సెప్ట్. రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో ఎట్టయితే కొట్లాడినామో రాబోయే రోజుల్లో అదే విధంగా కొట్లాడతాం. 200 సంఘాలు కాదు, 1000 సంఘాలు ఉండాలి. ఉండదు ఆ సంఘాలు ఉండాలని చెప్తున్నాం. ఇవాళ పనిచేసేటానికి పేరు ఉంటుంది, పనిచేసేటానికి పేరు ఉండదు. ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం కావచ్చు, సేవలాల్ సేన కావచ్చు, హరీష్ అన్న కేటీఆర్ పిలిచిరు, మేము పోలే వాళ్ళ దగ్గరికి, మీరు తెలుసుకోవచ్చు. అందుకనే ఏదైతే సేవలాల్ మహారాజ్ చెప్పిండో గోల్కొండ పర్ కిలా పర్ హమారా జెండా చడత్కనుకో దానికోసమే పనిచేస్తాం. భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డల కోసం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో
16 కోట్ల మంది బంజారా బిడ్డలను ఏకం చేస్తాం. రిజర్వేషన్ కోసం ఏదైతే పాదయాత్ర చేసినామో అవసరం అనుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా పాదయాత్ర చేస్తాం. ఇవాళ 16 కోట్ల మంది బంజారా బిడ్డలు ఉన్నారు. ఇవాళ ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ బ్రాహ్మణులు 4% అయితే 10% ఉన్న బంజారా బిడ్డలు వాళ్ళకు దశ దిశ చూపించే నాయకులు లేడు. ఇవాళ వేల కోట్ల ఉన్న నాయకులు ఉన్నారు, కానీ సమాజం కోసం టైం ఇస్తలేరు. మేము బాధపడతా ఉన్నాం ఇవాళ. అందుకనే రాబోయే రోజుల్లో ఏదైతే బంజారా బిడ్డలు మాట్లాడే గోరుబోలిని రాజ్యాంగంలో చేర్చాలని ఉద్యమం చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలు ఎస్టీలో ఉంటే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు. మహారాష్ట్రలో అయితే ఘోరం, ఇంకా ఎస్సీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, విజేఎంటీ అని ఉన్నారు, డిఎన్టీ అని ఉంటారు. విజే అంటే విముక్త जनजाति. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే आपण रोड पर देखा था कोलियाकुंड देख हनुस आपण जाति महाराष्ट्र में డిఎన్టీ కచ్చా డి నోటిఫైడ్ ట్రైబ్ అంటే ఇంకా గుర్తించలేదు, వాళ్ళ మనుషులకు గుర్తించలేదు. ఇవాళ ఇది చెప్పే మాటలను ఇవాళ టీవీ9 టీవీ5 చూస్తే మేము కూడా రేవంత్ రెడ్డి కన్నా పెద్ద లీడర్ అవుతాం. ఇదే రవినాయక్, ఇదే మన అన్న సీనన్న. నాకు తెలిసినంత సీనన్న 12 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు, మన ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారు సమాజంలో. ఆయనకి మనం లక్షలు ఇస్తారేం, ఖర్చులకు కూడా ఇయ్యం. 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆ బాధ. ఒక్కొక్కసారి ఫోన్ చేసి బాధపడతాడు అన్న, కానీ ఏం చేస్తాం, మా దగ్గర ఉంటే ఇస్తాం కదా, డబ్బులు లేవు కదా. అందుకనే వచ్చే నాయకులారా మీకు ఇష్టం ఉంటేనే సంఘాల పనిచేయండి. మీరు లేనప్పుడు మేము ఉద్యమాలు చేసినాం, రాబోయే రోజుల్లో కూడా చేస్తాం. మొన్న ఎందుకు మద్దతు ఇచ్చినామంటే ఇన్ని రోజులుగా కొట్లాడుతూ ఉన్నాము. ఏదో ఒక పార్టీగా మద్దతు ఇస్తేనే మనకి ఏదైనా గ్రావిటీ ఉంటుంది, పేరు ఉంటుందని మద్దతు ఇచ్చినాం. ఇవాళ మనకు అదే బంజారా మన తాత ముత్తలు పార్టీ పెట్టుంటే ఆ పార్టీకి పనిచేసేటోళ్ళం కాదా లేదా? అందుకనే దయచేసి నేను ఏదైనా మీకు చెప్పినా లేకుంటే అన్న వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినా మీరు అన్యతగా భావించకుండా మీరు ఉద్యమం చేయండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అవుతారు. ఖచ్చితంగా లంబాడి బిడ్డలు అయితే రాబోయే రోజుల్లో పాలకులు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఇప్పుడే सुधीर बातें करें। बोलो सेवालाल महाराज की जय, बोलो सेवालाल महाराज की जय, बोलो जगदम्बा यानी की जय। ओके